100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో చాలామందికి ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పి చాలా ప్రయోగాలు చేస్తుంటారు, ఫుడ్ మానేస్తుంటారు, జిమ్ అంటుంటారు. బట్ ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఏదైనా మసాజ్ థెరపీస్ కానీ లేకపోతే ఇంట్లో తయారు చేసుకొని అప్లై చేసుకునే ఆయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఈరోజు అవి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో అసలు బాడీలో ఫ్యాట్ తగ్గించాలి అన్నప్పుడు బెల్లీ ఫ్యాట్ విషయానికి వస్తే అసలు చాలా కష్టం. ఒకసారి బెల్లీ ఫ్యాట్ వచ్చిందంటే చాలామంది దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి దీనికి ఏదైనా రెసిపీ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆయిల్స్ కానీ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? గత కొన్ని వీడియోల్లో కూడా మంచి మంచి ఆయిల్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాల్సింది, ఎట్లా వాడుకోవాల్సింది, ఎన్నాళ్ళు వాడుకోవాల్సింది, ఏ పద్ధతిలో వాడుకోవాల్సింది చెప్పడం జరిగిందమ్మా. ఈ వీడియోలో కూడా అటువంటి మంచి ఆయిల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు. కానీ కొంచెం కష్టపడి రెగ్యులర్గా వాడుకోవాలమ్మా. ఇదేదో 10 రోజులు వాడి 15 రోజులు వాడి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఈ బెల్లి భాగంలో, పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితమైన కొవ్వు కరగడం మొదలయ్యి క్రమక్రమంగా కొవ్వు కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు కేవలం దీని మీదనే ఆయిల్ ఎక్స్టర్నల్గా మసాజ్ చేయడం మీదనే ఆధారపడకుండా కొన్ని ఆహార నియమాలు కూడా మినిమం మరి అంత స్ట్రిక్ట్గా కఠోరంగా పాటించాల్సినటువంటి అవసరం లేదమ్మా. కొన్ని సర్వసాధారణంగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆహార నియమాలు పాటిస్తూ డైలీ కనీసము ఒక 30 గంట సేపు ఎక్సర్సైజ్, వారంలో కనీసం 5-6 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ నుంచి బయటపడడం పెద్ద సమస్య అయితే కాదమ్మా. సో ఈ బెల్లీ ఫ్యాట్ వచ్చేందుకు ప్రధానమైన కారణము సెడెంటరీ లైఫ్. అంటే ఈ రోజుల్లో మనకి మెదడుకు శ్రమ పెడుతున్నాము, శరీరానికి శ్రమ పెట్టలేకపోతున్నాము. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. పూర్వకాలం బెల్లీ ఫ్యాట్ అంటే సర్వసాధారణంగా ఏదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో కొద్దిగా మొదలయ్యేసి క్రమంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోజుల్లో మీరు గమనించండి, ఇంచుమించు 25 ఇయర్స్ నుంచే ఆ టెండెన్సీ కనిపిస్తుంది 100లో 90% మంది జనరేషన్లో. సో దీనికి కారణం ఏంటంటే మరి ఏసీ ఒకటి కారణము. అంటే ఇంట్లో ఏసీ, వాహనంలో ఏసీ, స్కూల్లో ఏసీ, కాలేజీలో ఏసీ, ఆఫీసులో ఏసీ. సో ఇది ఒక కారణము. దీనికి తోడు సెడెంటరీ లైఫ్, వ్యాయామ రహిత జీవితం. ఎప్పుడు కూర్చొని గంటల తరబడి ప్రతిదీ సెడెంటరీ లైఫ్. సో ఈ యొక్క కారణం వల్ల ఆహార పదార్థాలు మనం మితిమీరి అవసరానికి మించి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ పదార్థం అంతా కొవ్వు కింద మారి ఆ కొవ్వు కూడా ఫస్ట్ ప్రధానమైన స్థానం అవకాశం ఇక్కడ దొరుకుతుంది పొట్ట భాగంలో. సో డైరెక్ట్గా ముందు ఇది ఇండికేషన్ ఇస్తుంది, మీరు జాగ్రత్త పడండి అని. దాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, ఇంత పెట్టినట్టు మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి అనేక రకాల రుగ్మతలు కూడా కారణభూతం అవుతుంది. కాబట్టి అంటే బెల్లీ ఫ్యాట్ అనేటువంటిది దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల క్రమక్రమంగా వెయిట్ పెరగడము, ఊబకాయము, మార్బిడ్ ఒబెసిటీ అంటే స్థూలకాయము, అదేవిధంగా మార్బిడ్ ఎక్సెసివ్ వెయిట్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటమ్మా. సో హెవీ వెయిట్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనివల్ల దేహంలో అవాంఛనీయమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవడము, ఆ కొవ్వులో మీద మళ్ళీంత కొవ్వు పెరగడం, ఈ విధంగా ఉండడం వల్ల కొవ్వు కణాల నుంచి కొన్ని రకాలైన అవాంఛనీయమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగి ఆ పదార్థాలు ఉత్పత్తి అలాగే అందుకోకుండా శరీరంలో అనేక రకాలైనటువంటి జబ్బులను కలిగజేయడానికి అవకాశం ఏర్పడతాయి. అంటే కీళ్ళ నొప్పులు రావచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు, ఇతర మొత్తం బాగా శరీరం అంతా వెయిట్ రావచ్చు, షుగర్ రావచ్చు, రక్తనాళాల సమస్యలు రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, అదేవిధంగా శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ, సో ఈ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. ఇలా అనేక రకాలైన సమస్యలు కూడా ఇది కేంద్ర స్థానం అవుతుంది. మరి దీన్ని ఆదిలోనే కట్ చేసుకోవాలి. ఒకవేళ తెలిసి తెలియక చేసేటువంటి పొరపాటు వల్ల ఈ సమస్య వచ్చినప్పటికీ ఓపికగా, పట్టుదలగా, ఒక యజ్ఞంలాగా, దీక్షలాగా సాధించాలంటే తపనతో, కృషితో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. మరి అలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అన్నీ మనకు తెలిసినటువంటి పదార్థాలే. ఎలాంటి పదార్థాలు అంటే ఒక 1/2 కిలో ఆవాల నూనె తీసుకోవాలమ్మా. మస్టర్డ్ ఆయిల్ అంటారు అనమాట. 1/2 కిలో ఆవాల నూనె తీసుకొని దీనికి 1/2 కిలో నీరుల్లి రసం కలపాలి. నీరుల్లి రసం, ప్యాజ్
ఆనియన్, కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డలు ఉంటారమ్మా. ఎర్రగడ్డలన్నా, ఉల్లిగడ్డలన్నా, ప్యాజ్ అన్నా, ఆనియన్ అన్నా అన్ని వస్తువు మాత్రం ఒకటే, వెజిటబుల్ మాత్రం ఒకటే. సో ఆ నీరుల్లి రసము ఒక 1/2 కిలో తీసుకోవాలి. మూడవ పదార్థంగా కర్పూరము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. మన ఇంట్లో హారతి కర్పూరం అయినా సరిపోతుందమ్మా. సో 1 కిలో ఆవాల నూనె, 1/2 కిలో ఈ యొక్క వెల్లుల్లి రసము, 1/2 కిలో నీరుల్లి రసము, ఒక 25 గ్రామ్స్ కర్పూరం. అర్థమైంది కదమ్మా. 1 కిలో అది తీసుకుంటే 1/2 కిలో అందరూ లీటర్ అంటారా? ఒక లీటర్ అంటే 1 కిలో, 1 లీటర్ తీసుకోవచ్చు. 1 లీటర్ నూనెకి 1 లీటర్ నూనెకి 1/2 లీటరు ఈ యొక్క నీరుల్లి రసము, 25 గ్రామ్స్ కర్పూరం. ఇది ఫార్ములా. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో నీరుల్లి రసము తీసుకుని అందులో ఈ యొక్క ఈ యొక్క ఆవాల నూనె కూడా కలిపేసేయాలి. లేకపోతే ఆవాల నూనెలో నీరుల్లి రసం కలుపుకోవచ్చు. ఈ రెండు కలిపేసి పొయ్యి మీద పెట్టేసేయాలమ్మా. పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వేడి చేసేయాలి. కొద్దిసేపటికి వేడి అయ్యేసరికి క్రమక్రమంగా ఆ యొక్క ఉడుకుతూ ఏం చేస్తున్నా బాయిల్ అయ్యే కొద్ది కూడా ఈ యొక్క నీరుల్లి రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క ఆవాల నూనెలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో కొద్దిసేపటికి అయిన తర్వాత ఆ యొక్క శబ్దము తగ్గిపోతుంది మందు తయారయ్యేటప్పుడు. అదేవిధంగా నురుగు రావడం మొదలైపోతుంది. అప్పుడు ఔషధం తయారైందని చెప్పేసి మనకు గుర్తు. ఆ విధంగా ఔషధం తయారని చెప్పేసి మనకు ఆ యొక్క ఇండికేషన్ వచ్చిన తర్వాత పాత్రను కిందికి దించేసేసి 25 గ్రామ్స్ ఈ యొక్క కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా. అలాగంటే కర్పూరం పొడి అయిపోతుంది. అందులో కలిపేసి మూత పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసి నిల్వ ఉంచుకోవాలమ్మా. ఇది ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని రోజు ఒక్కసారమ్మా తగినంత ఆయిల్ తీసుకొని ఆ పొట్ట భాగంలో సున్నితంగా ఒక 10 నిమిషాల సేపు మర్దన చేశారమ్మా. మొత్తం బాగా మర్దన చేసేసి ఒక అరగంట లేకపోతే మాక్సిమం 1 గంట సేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి ఈ పొట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలై కంప్లీట్ గా కరిగేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఇది మరి బెల్లీ ఫ్యాట్ కోసం మాత్రమేనా, లేదా ఎక్కడైనా ఫ్యాట్ ఉన్నప్పుడు కూడా అక్కడ కరిగించే అవకాశం ఉంటుందా? ఎక్కడన్నా ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న చేశారమ్మా. సో దీని గుణం ఏంటంటే ఫ్యాట్ ని కరిగించేటువంటి గుణం. ఆవాల నూనెకి నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది, ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గుణం ఉంది. అదేవిధంగా ఆనియన్, ఈ ఉల్లిగడ్డ లేకపోతే ఎర్రగడ్డ అని చెప్పేటటువంటి ఈ పదార్థానికి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కర్పూరం కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, నొప్పి తగ్గిస్తుంది. కాబట్టి తలనొప్పి కానీ, మెడ నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పి కానీ, వీపు నొప్పి కానీ, పిక్కల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఏ నొప్పులు ఉన్నప్పటికీ ఈ ఆయిల్ని ఎక్స్టర్నల్గా వాడుకోవడం వల్ల ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా. సో హోమ్ మేడ్ ఆయిల్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల కేవలం బెల్లీ ఫ్యాట్ ఉపయోగపడమే కాకుండా ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు కూడా నొప్పులు తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఒకటే మందు బెల్లీ ఫ్యాట్ కి అలాగే మోకాళ్ళ నొప్పులకి ఇలా పెయిన్స్ కి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.